బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ తన మహాభారతం ప్రాజెక్ట్ గురించి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్ ఆయన చివరి చిత్రం కావచ్చని ఆయన పేర్కొన్నారు. జూన్ 20న విడుదల కాబోతున్న సీతారే జమీన్ పర్ చిత్ర ప్రమోషన్ల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం సీతారే జమీన్ పర్ విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 20న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమీర్, తాను చాలా ఏళ్లుగా కలలు కంటున్న మహాభారతం ప్రాజెక్ట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చిన్నప్పటి నుంచి నా కల. ప్రపంచంలో ఉన్న ప్రతి భావోద్వేగం, ప్రతి మానవ సంబంధం మహాభారతంలో కనిపిస్తుంది. నేను దాన్ని సినిమా రూపంలో తీయాలనుకుంటున్నాను అని చెప్పారు. అయితే, ఆశ్చర్యకరంగా, ఈ ప్రాజెక్ట్ తన కెరీర్లో చివరి సినిమా కావొచ్చు అని కూడా పేర్కొన్నారు. ఇంతటి గొప్ప కథ తర్వాత ఇంకేం చేయాలో నాకు అర్థం కాకపోవచ్చు. పని చేస్తూనే చనిపోవాలని ఉంది. కానీ బహుశా ఇది నా చివరి సినిమా అయి ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. ఇంకా మీరు ఎన్నో గొప్ప సినిమాలు తీయాలి అని సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆయన గత చిత్రం లాల్ సింగ్ చద్దా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు వస్తున్న సీతారే జమీన్ పర్ మీద భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో జెనీలియా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇది ఆయన గత హిట్ చిత్రం తారే జమీన్ పర్కు ఆత్మీయమైన అనుబంధంగా చెబుతున్నారు. అంతేకాదు, ఆమీర్ ప్రస్తుతం మరో 3 ప్రాజెక్ట్స్లో కూడా బిజీగా ఉన్నారు. హ్యాపీ పటేల్, చార్ దిన్ కీ చాందనీ, మహాభారతంతో పాటు జోయా అఖ్తర్ సినిమాలో కూడా ఆమీర్ నటిస్తున్నారు. కానీ మహాభారతం ఆయనకు ఓ కల మాత్రమే కాదు, జీవిత లక్ష్యంగా మారింది. ఇంటర్నల్ సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ కోసం ఆమీర్ గత 4 ఏళ్లుగా రీసెర్చ్ చేస్తున్నారు. ఇది సినిమాగా తీస్తారా లేక వెబ్ సిరీస్గా రూపుదిద్దుకుంటుందా అన్నది ఇంకా ఖరారు కాలేదు. భారీ బడ్జెట్తో, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్తో రూపొందించే ఈ చిత్రం, భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా మారే అవకాశముంది. ఆమీర్ రిటైర్మెంట్ వ్యాఖ్యలతో అభిమానులు షాక్లో ఉన్నప్పటికీ, ఆయన మహాభారతం ప్రాజెక్ట్పై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. అయినప్పటికీ, ఆయన మహాభారతం ప్రాజెక్ట్పై అందరిలోనూ ఉత్సుకత కలిగించింది. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.